శుభములు కలుగు నీకు. అరుంధతి వాళ్ళు ఏమైనా అన్నారా? అనే వాళ్ళకి అనటమే అలవాటు, కానీ పడేవాళ్లే. పర్పస్ లేకుండా ఆ మాటలు పడితేనే చాలా బాధగా ఉంటుంది సార్. ఏమన్నారు వరాహి? ఏమన్నా అసలు నేను అక్కడికి వెళ్ళటమే తప్పమ్మా. లేదమ్మా, నువ్వు వెళ్ళడమే కరెక్ట్. అదేలా సార్, వాళ్ళు బిజినెస్ చేస్తానన్నది మీతో, వాళ్ళకి కాదని చెప్పాల్సింది మీరు. చెప్పేశారు కూడా. మరి మధ్యలో మీ బిజినెస్ డెసిషన్స్తో ఎలాంటి సంబంధం లేని నేనెందుకు అని? ఆ అరుంధతి అహంకారం మీద బరువు పెట్టడం కోసమే నేను నిన్ను పంపించానమ్మా. అర్థం కాలేదు. అరుంధతి మా ఇంటికొచ్చినప్పుడు నీ గురించి చాలా చీప్గా మాట్లాడింది. పనివాళ్ళు అని చాలా దారుణంగా మాట్లాడింది. మా ఇంట్లో కుమారికి ఎంత విలువిస్తావో నువ్వు చూసావు కదా. మనిషిని మనిషిలా కాకుండా ఇంకోలా చూడడం నాకు నచ్చదు. అందుకే నేను మనిషికిచ్చే విలువేంటో తెలియజెప్పాలనే అరుంధతి ఇంటికి నిన్ను పంపించాను. నా దగ్గర వర్క్ చేసే వాళ్ళకి జీతంలో తేడాలుంటాయే గాని వాళ్ళకిచ్చే గౌరవంలో ఏ తేడా ఉండదు అని చెప్పడమే నా ఉద్దేశం అమ్మా. మీ ఉద్దేశం చాలా మంచిది సార్. వరాహి, సార్ చాలా ముందు చూపుతోనే నిన్ను అరుంధతి వాళ్ళింటికి పంపించారు. ఈయన నీకు అంత విలువిస్తున్నారనేసరికి అరుంధతి వాళ్ళు మళ్లీ మళ్లీ సార్ దగ్గరికి రావటానికి ఆలోచిస్తారు కదా. అది కరెక్టేనమ్మా. వారాహి, సార్ ఏం చేసినా మంచి చేస్తారు. ఇదిగో, ఎప్పుడు కూడా మనకి మంచి చేయటానికే వచ్చారు. మంచా? అవునక్క, సార్ మనకి ఒక బిజినెస్ ఆఫర్ ఇస్తున్నారు. ఏం బిజినెస్ అమ్మా? స్కూల్ యూనిఫామ్లు కుట్టే బిజినెస్ అంట. అవునమ్మా, మన స్కూల్ యూనిఫామ్స్ ఇంతకుముందు రెడీ చేసి ఇచ్చేవాడు సరిగ్గా చేయట్లేదు. ఇప్పటికే 2-3 సార్లు వార్నింగ్ కూడా ఇచ్చాం. అయినా వాడు పద్ధతి మార్చుకోవట్లేదు. అందుకే వాణ్ణి మార్చేసి మీకు ఆ కాంట్రాక్ట్ ఇస్తాను. మన స్కూల్స్ అన్నింటికీ యూనిఫామ్స్ కుట్టిస్తే ఒక అకాడమిక్ ఇయర్లో మినిమం 5 lakhs లాభం ఉంటుంది. దానికి సంబంధించిన కుట్టు మిషన్లన్నీ మేమే ఇస్తున్నాం. మీరు వర్కర్స్ని ఎంగేజ్ చేసుకుని వర్క్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది. సార్, మాకెందుకింత ఫేవర్ చేస్తున్నారు? ఏం ఆశించి చేస్తున్నారు? మంచి చేసేటప్పుడు కూడా ఓసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్తున్నావా వారాహి? అలా చేసుకున్నాకే నేను మీ దగ్గరకు వచ్చానమ్మా. అయినా మంచి వాళ్ళకి సాయం చేయడానికి రీజన్ ఎందుకమ్మా? మంచి చేసేయాలంతే. మనం ప్రజెంట్ మంచి వాళ్ళకి సాయం చేస్తే ఫ్యూచర్లో మన పిల్లలకు కావాల్సిన మంచి జరుగుతుంది అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. మీలాంటి వాళ్ళకి తోడుగా నిలబడ్డానికే దేవుడు మాలాంటి వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు ఇస్తుంటాడు. 1-2 రోజుల్లో మీరు యూనిఫామ్ వర్క్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేసుకోండి. కృష్ణం గారు, నేను వెళ్ళొస్తానండి. అలాగే. ఎప్పుడో వచ్చే మనిషి కోసం ఇప్పటినుంచి వెయిటింగ్ ఎందుకంట? ఇదేం ఫ్రెండ్షిప్ నాకేం అర్థం కావట్లేదు. అక్క, నువ్వు కాస్త కంట్రోల్ అవుతావా? నేను వెయిట్ చేసేది వారాహి కోసం కాదు, డాడ్ గురించే. నా గురించి వెయిట్ చేస్తున్నావా? ఎందుకు? ఓ డాడ్,
వచ్చేసావా? రే రే ఏంట్రా ఈ ఓవర్ యాక్షన్? డాడ్ ఆగు ఆగు ఆగు, ఏంట్రా ఇది? డాడ్ థ్యాంక్ యూ సో మచ్ డాడ్. ఎందుకు? దేనికంట ఇంత కృతజ్ఞత? నువ్వు వారాహి విషయంలో హెల్ప్ చేయను అని చెప్పి చేసావు కదా. రే, నువ్వు నా కొడుకువి మాత్రమే అయితే నీ ఏడుపు నిన్నేడవమని వదిలేసేవాణ్ణి. డాడ్ అయ్యగారు, నువ్వు నాకు ఫ్రెండు కూడా అయిపోయావు కదరా. మరి ఫ్రెండ్షిప్లో హెల్ప్ చేసుకోకపోతే ఆ ఫ్రెండ్షిప్కి అర్థం ఉండదు కదా. డాడ్ థ్యాంక్ యూ డాడ్. అయితే ఇప్పుడు వారాహికి నా మీద కోపం పోయి నాతో ఫ్రెండ్షిప్ చేసి ఆగు 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 ఆగు. డాడ్ ఏమైంది? ఆ, ఏం లేదురా, నువ్వు కాన్షియస్లో ఉన్నావా కలలో ఉన్నావా అని చెక్ చేస్తున్నానంతే. డాడ్ లేకపోతే ఏంట్రా? నువ్వు వారాహితో కలిసి ట్రావెల్ చేస్తే వారాహి నీతో ఫ్రెండ్షిప్ చేస్తుందా? అదేం డాడ్, వాళ్ళకి మన స్కూల్ యూనిఫామ్ వర్క్ అప్పచెప్తున్నాము అని ఇందాక ఫోన్లో చెప్పావు కదా, మరి అంత పెద్ద ఫేవర్ చేస్తే? నేనెన్ని చేసినా వారాహికి నీ మీదున్న కోపం తగ్గదంతే. నువ్వు చేసే ఒకే ఒక్క పని తన కోపం తగ్గిస్తుంది. నేను చేసే పనా? ఏంటది డాడ్? వారాహిని నువ్వు క్షమాపణ అడగడం. సారీ చెప్పాలా? అయినా అసలు నేను చేసింది తప్పే కానప్పుడు అసలు నేను సారీ చెప్పాల్సిన అవసరం ఏంటి డాడ్? నువ్వు తప్పు కాదంటున్నావు, తను తప్పు అంటుంది. మరి సారీ చెప్తే దాంట్లో తప్పేముంది? కానీ డాడ్, ఫ్రెండ్షిప్ చేయాలనే కోరిక నీది, క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అవును బాబు, నువ్వు సారీ చెప్తే వారాహి ఒప్పుకునే అవకాశం ఉందనిపిస్తుంది. ఏంటక్క నువ్వు కూడా? రే, ఆ రోజు నువ్వు ఛాలెంజ్ చేసింది నీ ఫ్రెండ్స్తో కాదురా, వారాహి ఆత్మాభిమానంతో. అవునరా, మగాళ్ల మీద చిన్నతనం నుంచే ఓ అభిప్రాయంతో పెరిగిన అమ్మాయిరా తను. అంత స్ట్రాంగ్ మెంటాలిటీ ఉన్న అమ్మాయిని చాలా సెన్సిటివ్ పాయింట్లో దెబ్బ కొట్టిన తర్వాత నువ్వు తన ఈగోని చల్లార్చాల్సిందే గాని నీ మేలీగోని తన ముందు నిలబెట్టకూడదు. ఫ్రెండ్షిప్ నిలబడాలంటే ఈగోస్ని పక్కన పెట్టాల్సిందే. నీ వల్లే బాధపడిన అమ్మాయిరా తను. నువ్వు సారీ చెప్పకపోతే అది ఖచ్చితంగా తప్పేరా. చరణ్ బాబు, ఆ అయ్యగారు ఇంత బాగా చెప్పాక నువ్వు ఖచ్చితంగా కొంత తగ్గొచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఆయన మాటలు నిజముంది. కలిసి బిజినెస్ చేయాలంటే మనం కూర్చొని మాట్లాడుకోవాలి. ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు నిలబడి బాయ్ చెప్పుకుంటే సరిపోతుంది కదా. అమ్మా, నువ్వు ఎంత ఆలోచించినా ఆవేశపడినా పనవదని తెలిసిపోయింది కదా. మినిస్టర్తో ఫోన్ చేయించాను, అయినా లెక్క చేయలేదురా. ముందు ఒప్పుకున్నాడు. మన బలం గెలిచిందనే గర్వంతో ఉన్నాం మనం. కానీ అతను చాలా సైలెంట్గా, కూల్గా మనని కిందకి లాగేశాడు. అమ్మా, ఫోన్ ఆన్సర్ చేయమా. రాజస్థాన్ నుంచి మనతో కలిసి బిజినెస్ చేస్తున్న రమాకాంత్ గారి ఫోన్.
ఫస్ట్ టైం ఒక బిజినెస్ కాల్కి ఆన్సర్ చెయ్యలేని పరిస్థితుల్లో ఉండిపోయాను. ఇప్పటి వరకు ఇది జరగలేదు. కానీ ఈరోజు ఆ జయసింహ నా ఆఫర్ని రిజెక్ట్ చేయటం వల్ల నేను మిగతా వాళ్ళ దగ్గర తల ఎత్తుకోలేకుండా అయిపోయాను. ఇన్నేళ్ల నా బిజినెస్ ప్రైడ్ నేలని చూసింది. దీనికంతటికీ కారణం వారాహి. అమ్మా అమ్మా ఎస్, వారాహి కోసమే అతను మన డీల్ని రిజెక్ట్ చేశాడు. అందుకే మనతో మాట్లాడిన టైంలో వారాహిని కూడా మీటింగ్లో కూర్చోబెట్టాడు. మీరింకా నిలబడే ఉన్నారంటే కూర్చోండి. ఏంటమ్మా చూస్తున్నావు? వచ్చి కూర్చో. ఇప్పుడు నో చెప్పడానికి దాన్ని మన ఇంటికి పంపించాడు. అతను నో చెప్తే అతనితో ఎస్ ఎలా చెప్పించాలో మనకి బాగా తెలుసు కదమ్మా. అవునమ్మా, అతను మినిస్టర్కి ఎస్ చెప్పి మనకి నో చెప్పాడు. మనం మళ్ళీ అదే మినిస్టర్తో అతనికి ఫోన్ చేయిస్తే? బిజినెస్ అనేది ఇష్టంతో చేస్తేనే ఇంప్రూవ్ అవుతుంది. అయిష్టంతో చేస్తే అధఃపాతాళానికి వెళ్ళిపోతుంది. జయసింహ వ్యాపారం చెయ్యాల్సింది మనతో, మినిస్టర్తో కాదు. మినిస్టర్ అండ్ రౌడీ కాదు, మనం ఫోన్ చేస్తే మాటి మాటికి బెదిరించడానికి. జయసింహ మినిస్టర్ని కూడా లెక్క చేయలేదంటే దానికి కారణం అతనికున్న బలం. మినిస్టర్ కంటే బలవంతుడమ్మా అతను. స్థాన బలాన్ని మించిన బలం పవరున్నోడికి కూడా ఉండదు. జయసింహ లోకల్. అతన్ని కదపాలంటే అతనితో కలవాలి. అదొక్కటే దారి. కానీ అతను కలవని అంటున్నాడు కదా. అతను కలవకపోతే మనం గెలవలేం. ఓ కృష్ణ తులసి మీద కూడా గెలవలేం. ఎన్నిసార్లైనా ఓడిపోతూనే ఉంటాం. ఆ ఓటమిని తగ్గించాలి అంటే ఈ బిజినెస్ డీల్ని ఓకే చెయ్యాలి. కానీ అదెలా కుదురుతుందమ్మా? అదెలాగో నేను చెప్తాను. వికీ, నువ్వు నాతో రా. రేఖ, భోజనం చేయకుండా అరుంధతి ఎక్కడికి వెళ్తోంది? ఆకలి తీర్చుకుని ఆలోచన చేయడానికి వెళ్తుంది. గెలుపు అనే ఆకలి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి నేను మీకు ఓ కొత్త చోటుని, కొత్త మనుషుల్ని పరిచయం చేస్తాను. ఇదిగో, ఇది మా అత్తారిల్లు. దీన్ని ముద్దుగా అల్లంబారిల్లు అని పిలుస్తాను. ఇక్కడ ఉండే ఫ్యామిలీ క్యాక్టస్ ఫ్యామిలీ. ఇష్టమున్న వారిని బెల్లంతో, ఇష్టం లేని వాళ్ళని అల్లంతో పోలుస్తారు కదా, అందుకే ఇది అల్లంబారిల్లు అన్నమాట. ఈ రోజు నుంచి నేను ఈ అల్లంబారిల్లుని హోమ్ టూర్ చేస్తున్నాను. ఈ రోజు మీకు ట్రైలర్ లాగా కొన్ని ఫోటోస్ పెడతాను. ఎందుకంటే నైట్ అయిపోయింది కదా, రేపటి నుంచి హైలైట్స్ చూపిస్తాను. ఓకే? రేఖ రేఖ, హాసిని కర్రతో కొట్టడానికి వస్తోంది. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఇదే మా అల్లం వారింట్లో కిచెన్. ఇదిగోండి, ఇది తప్పుకో ఇది చూడండి, ఇది హాల్. ఏంటిదంతా? ఇది కర్ర కాదు ముసలి, సెల్ఫీ స్టిక్. వీడియో సెల్ఫీస్ తీసుకోవడానికి యూజ్ చేస్తారు. అల్లం వరిలో అంటున్నావేంటి? మరి మీరు నన్ను బెల్లంలా తీయగా చూస్తున్నారా? అల్లంలానే ఘాటుగా చూస్తున్నారు కదా, అందుకే. ఫ్రెండ్స్, క్యాక్టస్ ఫ్యామిలీలో అల ఫోటోలు పెడతాను. అంటే
ఆడబిడ్డ, ఆ అంటే వాళ్ళ అమ్మమ్మ. కాక్టస్ ఫ్యామిలీ అంటే? మరి మీరు ఎడారి ఏరియా నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు కదా, ఎడారిలో ఎక్కువగా పెరిగే మొక్కలు క్యాక్టసే కదా, అందుకే మీది క్యాక్టస్ ఫ్యామిలీ. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? నేను బయట షూటింగ్లకి వెళ్ళకూడదని మా అత్తగారు ఆర్డర్ వేశారు కదా. కార్య సాధకురాలికి కాదేరి అడ్డం, అందుకే ఇంట్లోనే మొదలు పెట్టేశాను. అంటే? ఎస్, ఈ రోజు నుంచి ఈ అల్లం వారిని హోమ్ టూర్ చేస్తున్నాను. హేయ్, కుదరదు. నువ్వు రీల్స్ చేయడానికి వీల్లేదు. వీలుంది అని మా అత్తగారే చెప్పారు, మర్చిపోయావా? నువ్వు బయటకు వెళ్ళడానికి వీల్లేదు, ఇంట్లో ఉండి ఏం చేసినా పర్లేదు అని చెప్పారు కదా. సో రేపటి నుంచి నా హోమ్ టూర్ చాలా స్ట్రాంగ్ గా లాంచ్ అవుతుంది. నో, నేను విక్కీకి చెప్తాను. విక్కీ కూడా దీన్ని ఆపలేడు, ఎందుకంటే అతనికి వాళ్ళ అమ్మ అంటే చాలా గౌరవం కదా. రేపు మొత్తం క్యాక్టస్ ఫ్యామిలీ అంతా రెడీగా ఉండండి. అందరి మీద ఒక్కో రీల్ చేస్తాను, ఓకే? హలో డాక్టర్ గారు, చెప్పండి. వారాహి, ఈరోజు మనం ఒక అడుగు ముందుకు వేస్తున్నాం. అవునా డాక్టర్? ఎస్, 10 days అయింది కదా. ఈరోజు కళ్యాణి చేత నిదానంగా నడిపించడానికి ట్రై చేయండి. ఓ 10 అడుగులు వేశాక మళ్ళీ కూర్చోబెట్టండి. ఓ గంట తర్వాత మళ్ళీ ఓ 10 అడుగులు వేయమనండి. అలా గంటకొకసారి 10 అడుగులు వేయించాక మళ్ళీ కూర్చోబెట్టండి. ఓకే డాక్టర్, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. అమ్మా, నా కూతుర్ని నడిపిస్తున్నావా తల్లి? నడిపించు తల్లి, నడక పరుగుగా మార్చు, తన కల నెరవేర్చు తల్లి. కళ్యాణి, ఈ రోజు నుంచి నువ్వు నడక ప్రాక్టీస్ చేయాలని డాక్టర్ గారు చెప్పారు. ఇన్ని రోజులుగా ఎప్పుడు లేచి నడుస్తానా అని ఎదురు చూసావు. డాక్టర్ ఇప్పుడే అడుగులు వేయొద్దన్నారని చెప్తే మమ్మల్ని కోపంగా చూసావు. ఇప్పుడు ఆ టైం వచ్చింది. లే కళ్యాణి, లేచి అడుగులు వేయి. లే కళ్యాణి, నిదానంగా పైకిలే. మేమంతా నీ పక్కనే ఉన్నాం కదా, లేచి అడుగులు వేయి. ఏంటిది, లేవడానికి ఇంత కష్టపడుతున్నాను? ఏమైంది నాకు? ఇప్పుడు వీటి ప్లేస్లో ఈ టాబ్లెట్స్ పెడతాను.
ఇక తన టాబ్లెట్స్ అనుకుని కళ్యాణి వీటిని వాడేస్తుంది. దాంతో నెల రోజులకి దాని కాళ్ళు పూర్తిగా ప్యారలైజ్ అయిపోతాయి. కళ్యాణి ట్రై చేయి. లేచి నిలబడు. లేమ్మా, నువ్వు నిలబడాలి, నడవాలి. లే తల్లి. కళ్యాణి లేమ్మా. అక్క నిలబడక్క, లేచి నిలబడు, ట్రై చేయి. పళ్ళేలన్నీ అక్కడ పెట్టండి. అమ్మా హాసిని, సారే తీసుకొచ్చావా? సారే నాకు పంచదార చిలకలంటే బాగా ఇష్టమని ఆ దేవుడే నాకు ఇది అందించాడు. అచ్చం ఇవి మా అమ్మ చేసిన చిలకల్లానే ఉన్నాయి.